హాయ్ ఫ్రెండ్స్, ఇవాల్టి వీడియోలో నేను ఏఐని యూస్ చేసి ఒక డాక్యుమెంటరీ వీడియోని ఎలా క్రియేట్ చేయాలో మీకైతే కంప్లీట్గా అయితే చూపించబోతున్నాను. అది కూడా ఫ్రీగా. మనం వచ్చేసి ఒక్క రూపాయి కూడా స్పెండ్ అయితే చేయాల్సిన అవసరం అయితే లేదనమాట. కంప్లీట్గా ఫ్రీ ఏఐ టూల్స్ని ఉపయోగించి నేను వచ్చేసి ఈ వీడియో అయితే క్రియేట్ అయితే చేయబోతున్నాను. ఫస్ట్ వచ్చేసి వీడియో అయితే చూసేసేయండి. దశాబ్దాలుగా దాచిపెట్టిన ఒక క్లాసిఫైడ్ ఫైల్ ఉంది. ఒకవేళ అది ఈరోజు మొదటిసారి బహిర్గతమైతే మనం చూసేది ప్రపంచ చరిత్రలోని అత్యంత ప్రమాదకరమైన నిజమవుతుందా? 3I అట్లాస్. ఈ ఒక్క కోడ్ నేమ్ ఎందుకు ఇంటెలిజెన్స్ ఏజెన్సీల హార్ట్బీట్ని ఒక్కసారిగా ఆపేస్తుంది? ఈ పేరు వెనుక దాగి ఉన్న రహస్యాన్ని చెబితే నమ్మలేము, దాచితే తప్పించుకోలేము. ఈ కథ నేటిదే కాదు, 1938లో ఒక అంధకార ప్రయోగశాలలో మొదలైంది. ఒక పేపర్పై కేవలం ఒకే వాక్యం రాసి ఉంది: మనిషిలో కనిపించని మూడవ ఇంటెలిజెన్స్ని యాక్టివేట్ చేయాలి. ఆ రోజుతో కొత్త ప్రమాదం జన్మించింది. ఆ నోట్ బయటపడిన కొద్ది రోజులకే ప్రాజెక్ట్ మీద పనిచేసిన 3 శాస్త్రవేత్తలు ఒక్క రాత్రిలో అదృశ్యమయ్యారు. వారి పేర్లు, వారి రికార్డులు అన్నీ ఫైళ్లలో బ్లాక్ చేయబడ్డాయి. కాని ఒక పదం మాత్రం చెరగలేదు. అదే ప్రాజెక్ట్ 3I. ఈ ఫైళ్లన్నింటినీ కలిపే ఒకే ఒక పాయింట్ ఉంది. ప్రతి పేజీ ఎన్క్రిప్టెడ్ కోడ్లతో నిండి ఉంది. అందులో మళ్లీ కనిపించేది ఒకే పదం: అట్లాస్. ఇది ప్రాజెక్ట్ యొక్క చావి అని అనిపిస్తుంది, కాని తలుపు ఇంకా ఎవ్వరూ తెరవలేదు. 1996లో ఒక అనామిక రేడియో సిగ్నల్ ప్రపంచవ్యాప్తంగా పికప్ అయింది. ఆ డేటాలో డీప్గా దాచిన అప్పుడు అట్లాస్ 96 అనే ఫోల్డర్ కనిపించింది. లోపల ఒక చిల్లింగ్ ఆడియో. అదే మిస్ అయిన శాస్త్రవేత్తల వాయిస్. వారికి ఒక్క మాట మాత్రమే వినిపించింది: యాక్టివేట్ ద థర్డ్ లేయర్. మనిషిలో నిజంగా ఇంకో మెంటల్ లేయర్ ఉందా, లేక 3I అట్లాస్ ఆ లేయర్ని ఆర్టిఫిషియల్గా తయారు చేయాలనుకున్నదా? ఈ ప్రశ్నలకు సమాధానం కనిపించలేదు. కాని ఫైళ్లలో రిపీటెడ్గా కనిపించే న్యూరల్ సింబల్స్ ఒక విషయం మాత్రం చెబుతున్నాయి: ఇది సాధారణ పరిశోధన కాదు, ఇది మానవ పురోగతికి దాటి ఉన్నదేదో. ఫైళ్లలో ఒకే ఒక స్పష్టమైన తేదీ రాసి ఉంది: 01/01/2025. ఆ రోజే అట్లాస్ చేంబర్ అనే రహస్య గది మొదటిసారి తెరుచుకుంది. లోపల ఏం కనిపించిందో ఈ రోజు వరకు ఎవరూ బయటపెట్టలేదు. కాని ఆ ఫోటేజ్ చూసిన వాళ్ల చూపుల్లో కనిపించిన భయం మాటల్లో చెప్పలేనిది. 3I అట్లాస్ కథ అనేది పూర్తయిన చరిత్ర కాదు, ఇది ఇంకా మొదలవ్వబోతున్న భవిష్యత్తు. ప్రశ్న ఒక్కటే. ఫ్రెండ్స్, వీడియో చూసారు కదా. ఈ వీడియో నేను వచ్చేసి కంప్లీట్గా ఫ్రీ ఏఐ టూల్స్ని ఉపయోగించి క్రియేట్ అయితే చేశాను అనమాట. ఈ వీడియోలో నేను మీకు స్టెప్ బై స్టెప్ అయితే చూపించబోతున్నాను. సో వీడియో వచ్చేసి ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. ఇలాంటి వీడియోస్ ఎవరైతే ఫ్యాక్ట్ వీడియోస్ చేస్తుంటారో వాళ్ళకు ఉపయోగపడుతుంది. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు హరీష్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఏ తమ్ముడు. సో ఫ్రెండ్స్, మన ఛానల్లో నేను ఇలా ఏ రిలేటెడ్ వీడియోస్ అయితే చేస్తూ ఉంటాను అనమాట. వీడియోలో యూస్ చేసిన ప్రాంప్ట్స్ అని నేను ఒక వాట్సాప్ ఛానల్ అయితే క్రియేట్ అయితే చేశాను. లింక్ వచ్చేసి కింద డిస్క్రిప్షన్లో అయితే ఉంటుంది. ఎవరైనా జాయిన్ కాకపోతే క్లిక్ చేసి జాయిన్ అయితే అయిపోండి. అక్కడ మీకు వచ్చేసి అన్ని వీడియోస్కి ప్రాంప్ట్స్ అయితే అవైలబుల్ అయితే ఉంటాయి అనమాట. అండ్ అలాగే వెబ్ లింక్స్. ఇంకా వీడియో వచ్చేసి స్టార్ట్ చేసేద్దాం. ఫ్రెండ్స్, మనకు వచ్చేసి ఇలాంటి డాక్యుమెంటరీ వీడియోస్ని క్రియేట్ చేయడానికి నేను కంప్లీట్గా మీకు వచ్చేసి 4 సింపుల్ స్టెప్లు అయితే చూపించబోతున్నాను. ఫస్ట్ది వచ్చేసి స్క్రిప్టింగ్, సెకండ్ది వాయిస్ ఓవర్, థర్డ్ది వచ్చేసి విజువల్స్, అండ్ ఫోర్త్ది వచ్చేసి ఎడిటింగ్. సో ఈ కంప్లీట్ 4 స్టెప్స్ అయితే మీకు అయితే చూపించబోతున్నాను. సో ఫస్ట్ వచ్చేసి మనం ఇలాంటి డాక్యుమెంటరీ వీడియోస్ తీయడానికి మనకు స్క్రిప్ట్ అయితే అవసరం. దానికోసం నేను వచ్చేసి ఫ్రీ టూల్ అయితే యూజ్ అయితే చేయబోతున్నాను. అది వచ్చేసి ChatGPT. ఫ్రెండ్స్, నేను వచ్చేసి ChatGPT అయితే ఓపెన్ అయితే వేసేసుకున్నాను. నా ఈమెయిల్ ఐడితో నేను వచ్చేసి లాగిన్ అయితే అయిపోయి, మీరు కూడా లాగిన్ అయితే అయిపోండి. ఇక్కడ నేను వచ్చేసి ఒక ప్రాంప్ట్ అయితే పేస్ట్ అయితే ఈ మాస్టర్ ప్రాంప్ట్ ఏదైతే ఉంటుందో మన వాట్సాప్ ఛానల్ అవైలబుల్ అయితే ఉంటుంది అనమాట. సో ప్రాంప్ట్ అయితే పేస్ట్ అయితే చేస్తున్నాను. ఇక్కడ చూస్తున్నారా, కొటేషన్స్ లో మీకు వచ్చేసి టాపిక్ అయితే ఇచ్చాను. ఈ టాపిక్ మీకు నచ్చినట్టు మీరు చేంజ్ అయితే చేసుకొని మీరు క్రియేట్ అయితే చేసుకోవచ్చు అనమాట. దాంతో పాటు డ్యూరేషన్ కూడా ఇక్కడ మీరు చేంజ్ అయితే చేసుకోవచ్చు. నేను వచ్చేసి 6 to 8 సీన్స్ అయితే ఉండాలని అయితే ఇచ్చాను అనమాట. మీ స్టోరీకి తగ్గట్టుగా మీరు వచ్చేసి సీన్స్ కావాలంటే పెంచుకోవచ్చు. సో జస్ట్ దీని మీద నేను వచ్చేసి ఎంటర్ అయితే చేస్తున్నాను. సో ఇంకా మనకి కంప్లీట్ గా స్క్రిప్ట్ అయితే జనరేట్ అయితే చేస్తుంది. ఇక్కడ చూస్తున్నారా, హుక్ 1, హుక్ 2 మనకు వచ్చేసి స్టార్టింగ్ లో హుక్ ఉంటుంది కదా, దాన్ని కూడా జనరేట్ అయితే చేస్తుంది. ఆటోమేటిక్ గా కింద చూస్తున్నారా సీన్స్ కూడా జనరేట్ అయితే అవుతున్నాయి మనకు. అండ్ ఫ్రెండ్స్, కొత్త వాళ్ళు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా వీడియో చూసినట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. అండ్ అందరూ లైక్ కొట్టి హైప్ ఇవ్వడం అయితే మర్చిపోవద్దు. ఫ్రెండ్స్, చూసారా, కంప్లీట్ గా నాకు వచ్చేసి 8 సీన్స్ అయితే జనరేట్ అయితే చేసింది. ఇక్కడ మన స్టోరీ అయితే రెడీ అయితే అయిపోయింది అనమాట. నెక్స్ట్ స్టెప్ వచ్చేసి వాయిస్ ఓవర్. సో ఈ వాయిస్ ఓవర్ ఎలా జనరేట్ చేయాలో చూద్దాం. సో దానికోసం నేను మళ్ళీ ChatGPT లోకి అయితే వస్తున్నాను. ఇక్కడ ఒక ప్రాంప్ట్ అయితే ఇవ్వాలి మనం.
ప్రాంప్ట్ అయితే రాసేసాను. ఈ ప్రాంప్ట్ మన వాట్సాప్ ఛానల్ అయితే ఉంటుంది. నేను ఏమి ఇచ్చానంటే ప్రొవైడ్ వాయిస్ ఓవర్ స్క్రిప్ట్ ఫర్ నరేషన్ స్టైల్ డాక్యుమెంటరీ అనేది ఇచ్చానమాట. ఎంటర్ అయితే క్లిక్ అయితే చేస్తున్నాను. సో మనకు వచ్చేసి నరేషన్ మొత్తం అయితే జనరేట్ అయితే చేస్తుంది ఇప్పుడు. సో ఇక్కడ చూస్తున్నారా టోన్ కూడా మనకు వచ్చేసి ఆటోమేటిక్ అదే తీసుకెళ్ళి అనమాట. ఏ టోన్ లో చెప్తే మనకు వచ్చేసి బాగుంటుంది అనేది. అండ్ కంప్లీట్ గా మనకు వచ్చేసి సీన్స్ కి అయితే నరేషన్స్ అయితే జనరేట్ అయితే చేస్తుంది. సో పూర్తిగా మనకు వచ్చేసి నరేషన్ అయితే జనరేట్ అయితే అయిపోయింది. ఇప్పుడు మనం దీన్ని వాయిస్ ఓవర్ కింద కన్వర్ట్ చేయడానికి ఇంకొక ఫ్రీ టూల్ అయితే యూజ్ అయితే చేయబోతున్నాం. అది వచ్చేసి గూగుల్ స్టూడియో ఏఐ. వచ్చేసి ఇంకో న్యూ ట్యాబ్ అయితే ఓపెన్ అయితే చేసుకుంటున్నాను. ఇక్కడ గూగుల్ స్టూడియో ఏఐ అయితే సెర్చ్ అయితే చేస్తున్నాను. సో సెర్చ్ రిజల్ట్స్ లో వాళ్ళ అఫీషియల్ వెబ్సైట్ ఏదైతే ఉంటుందో దాన్ని అయితే ఓపెన్ అయితే చేసుకొని మీ ఈమెయిల్ ఐడితో మీరు లాగిన్ అయితే అయిపోండి. నేను వచ్చేసి నా ఈమెయిల్ ఐడితో లాగిన్ అయితే అయిపో. సో లాగిన్ అయిన తర్వాత మనకు వచ్చేసి ఇలా అయితే ఇంటర్ఫేస్ అయితే చూపిస్తుంది అనమాట. ఇక్కడ చూసినట్లయితే మీకు వచ్చేసి టెక్స్ట్ టు స్పీచ్ విత్ జెమినీ అని కనపడుతుంది కదా, దీని మీద క్లిక్ అయితే ఇవ్వండి. అండ్ ఇక్కడ సైడ్ కి చూసినట్లయితే మనకు మోడ్ లో సింగిల్ స్పీకర్ ఆడియో ఉంది, మల్టీ స్పీకర్ ఆడియో అయితే ఉంది. సో మనం వచ్చేసి సింగిల్ స్పీకర్ ఆడియో అయితే సెలెక్ట్ అయితే చేసుకోవాలి. అండ్ ఇక్కడ మన స్టోరీని మొత్తం కాపీ పేస్ట్ అయితే చేసుకోవాలి. సో దానికోసం నేను మళ్ళీ ChatGPT లోకి అయితే వెళ్తున్నాను. హుక్ ని అయితే కాపీ అయితే చేసుకుంటున్నా. సో రెండింటిలో మీకు ఏ హుక్ బాగుంటుందో దాన్ని అయితే తీసుకోండి. సో నేను వచ్చేసి 2 హుక్స్ అయితే తీసుకుంటున్నాను. ఎడిటింగ్ లో దాన్ని అడ్జస్ట్మెంట్ అయితే చేసుకుందాం. సో పేస్ట్ అయితే చేస్తున్నా అండ్ ఎంటర్. సో నెక్స్ట్ వచ్చేసి సెకండ్ది ఎంటర్. కంప్లీట్ గా మొత్తం స్టోరీ నరేషన్ ఏదైతే దాని అయితే మొత్తం అయితే కాపీ చేసుకున్నాను. ఇక్కడ మనకు వచ్చేసి ఒక మెయిన్ సెట్టింగ్ అయితే ఉంటుంది. ఆ సెట్టింగ్ చేసినట్టయితే మీకు వచ్చేసి వాయిస్ అనేది పర్ఫెక్ట్ అయితే వస్తుంది అనమాట. ఫస్ట్ మనం వచ్చేసి ఒక వాయిస్ అయితే సెలెక్ట్ అయితే చేసుకోవాలి. ఇక్కడ సైడ్ చూస్తున్నారో మనకు వాయిసెస్ అని కనపడుతున్నాయి. ఆర్బార్ క్లిక్ చేయగానే ఇవన్నీ వాయిసెస్ అనమాట. సో మీకు నచ్చిన వాయిస్ అయితే మీరైతే సెలెక్ట్ అయితే చేసుకోండి మీ స్టోరీకి తగ్గట్టు. సో నేను వాయిస్ అయితే సెలెక్ట్ అయితే చేసుకోండి. అందుకే ఇక్కడ చూస్తున్నారు స్టైల్ అండ్ ఇన్స్ట్రక్షన్స్ అయితే కనపడుతుంది. ఇక్కడ మనం వచ్చేసి చేంజ్ అయితే చేయాల్సి ఉంటుంది అనమాట. నేను ఏం చేస్తున్నా అంటే ఫ్రెండ్లీ టోన్ అని ఉంది కదా, దీని అయితే రిమూవ్ అయితే చేస్తున్నాను. కానీ నేనేం రాశానంటే డాక్యుమెంటరీ స్టైల్ ఇండియన్ తెలుగు యాక్సెంట్ అని అయితే రాశాను. సో రాసిన తర్వాత రన్ అని కనపడుతుంది కదా, దీని మీద క్లిక్ అయితే చేస్తున్నాను. సో మనకు వచ్చేసి ఆడియో జనరేషన్ అయితే స్టార్ట్ అయితే అయిపోయింది వాయిస్ ఓవర్. అండ్ ఫ్రెండ్స్ ఇంకా వీడియో కనుక లైక్ చేయకపోయినట్లయితే తప్పకుండా లైక్ అయితే చేసి హైప్ ఇవ్వడం అయితే మర్చిపోదండి ఫ్రెండ్స్. వాయిస్ ఓవర్ రెడీ అయితే అయిపోయింది. ఒకసారి ప్లే చేసి అయితే చూద్దాం. ఒకే ఒక్క సెకండ్ లో ఆధునిక నాగరికతని శతాబ్దాల వెనక్కి నెట్టేసే శక్తి మనుషుల చేతుల్లోకి ఎలా వచ్చింది? మీరు ఇప్పుడే వినబోయేది శాస్త్రం చీక్. ఫ్రెండ్స్ చూసారు ఎంత నేచురల్ గా అయితే క్రియేట్ అయితే చేసిందో. మనకు వచ్చేసి ఇందులో ఎమోషన్స్ కూడా ఉన్నాయన్నమాట. సో దీన్ని మనం డౌన్లోడ్ చేసుకోవడానికి ఇక్కడ 3 డాట్స్ కనపడుతున్నాయి కదా, దీని మీద క్లిక్ చేసి మీరు ఇక్కడ డౌన్లోడ్ అని కనపడుతుంది క్లిక్ చేయగానే మనకు వచ్చేసి ఆడియో ఫైల్ అయితే డౌన్లోడ్ అయితే అయిపోతుంది. ఇంకా నెక్స్ట్ స్టెప్ వచ్చేసి మనం దీనికి విజువల్స్ అయితే క్రియేట్ అయితే చేయాలి. దానికోసం నేను మళ్ళీ ChatGPT లోకి అయితే వెళ్తున్నాను. అక్కడ ఒక ప్రాంప్ట్ అయితే ఇస్తున్నాను. సో ప్రాంప్ట్ నేను ఏమి ఇచ్చానంటే పైన ఏదైతే స్క్రిప్ట్ ఉందో దానికి అన్ని దానికి ఇమేజ్ ప్రాంప్ట్స్ ఇవ్వమని అయితే ఇచ్చాను అనమాట. ఎంటర్ అయితే క్లిక్ అయితే చేస్తున్నాను. సో మనకు వచ్చేసి ఇక్కడ ఇమేజ్ ప్రాంప్ట్స్ అయితే రెడీ అయితే అయిపోతాయి. ఈ ఇమేజ్ ప్రాంప్ట్ తో మనం విజువల్స్ అయితే క్రియేట్ అయితే చేయాలి. దానికి నేను యూస్ చేసే ఇంకో ఫ్రీ టూల్ వచ్చేసి మెటా ఏఐ. సో దానికోసం నేను వచ్చేసి ఇంకో న్యూ ట్యాబ్ అయితే ఓపెన్ అయితే చేసుకుంటున్నాను. ఇక్కడ మెటా ఏఐ అయితే సెర్చ్ అయితే చేస్తున్నాను. సో సెర్చ్ రిజల్ట్ లో వాళ్ళ అఫీషియల్ వెబ్సైట్ ఏదైతే వస్తుందో దాన్ని అయితే ఓపెన్ అయితే చేసుకోండి. అండ్ మీ ఈమెయిల్ ఐడితో మీరు లాగిన్ అయితే అయిపోండి. లాగిన్ చేశాక ఇంటర్ఫేస్ అయితే ఇలా అయితే కనపడుతుంది అనమాట. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఇక్కడ ప్లస్ సింబల్ ఉంది కదా, దీని మీద క్లిక్ అయితే చేయండి. ఇక్కడ మీకు క్రియేట్ అని ఒక ఆప్షన్ అయితే కనపడుతుంది, దీని మీద క్లిక్ అయితే ఇవ్వండి. క్లిక్ చేయగానే మీకు అయితే ఇలా అయితే చూపిస్తుంది అనమాట. ఇక్కడ చూసినట్లయితే క్రియేట్ ఇమేజ్ అండ్ ఆస్పెక్ట్ రేషియో అండ్ దానికి సంబంధించిన సెట్టింగ్స్ అయితే ఉన్నాయి. సో మీరు ఏం చేస్తారంటే ఫస్ట్ ప్రాంప్ట్ ఏదైతే ఉందో దాన్ని ChatGPT లో అయితే కాపీ అయితే చేసుకోండి. అండ్ ఇక్కడ పేస్ట్ అయితే చేస్తున్నాను. ఇమేజ్ అయితే పెట్టుకుంటున్నాను అనమాట. రేషియో వచ్చేసి నేను 16:9 అయితే పెట్టుకున్నాను. ఎందుకంటే నేను వచ్చేసి లాంగ్ ఫార్మ్ వీడియోస్ అయితే చేస్తున్నాను కాబట్టి ఇలా అయితే పెట్టుకున్నాను. ఒకవేళ మీరు రీల్స్ కానీ షార్ట్స్ కానీ చేస్తున్నట్లయితే 9:16 అయితే సెలెక్ట్ అయితే చేసుకోండి. ఇంకా వేరే సెట్టింగ్స్ ఏం టచ్ అయితే చేయకండి. ఎంటర్ మీద క్లిక్ అయితే ఇవ్వండి. సో అట్ టైం మీకు వచ్చేసి 4 ఇమేజెస్ అయితే జనరేట్ అయితే అవుతాయి అనమాట. ఒకవేళ మీకు సీన్కి తగ్గట్టుగా మీకు ఇమేజ్ జనరేట్ కాకపోయినట్లయితే మళ్ళీ మీరు దీన్ని రీజనరేట్ అయితే చేసుకోవచ్చు. సో నాకైతే ఈ 4 ఇమేజెస్ అయితే పర్ఫెక్ట్గా అయితే అనిపిస్తున్నాయి. నేను నెక్స్ట్ మళ్ళీ సెకండ్ సీన్కి అయితే వెళ్తున్నాను. సో దానికోసం మళ్ళీ ChatGPT లోకి అయితే వెళ్తున్నాను. అండ్ సెకండ్ హుక్ ఏదైతే ఉందో దాన్ని అయితే కాపీ అయితే వేసుకుంటున్నాను. అండ్ మెటాలో పేస్ట్ అయితే చేసి ఎంటర్ అయితే క్లిక్ అయితే వేస్తున్నాను. సో మరి ఇంకో 4 ఇమేజ్ అయితే మనకైతే ఇక్కడ జనరేట్ అయితే అవుతాయి. మరి 4 ఇమేజ్ జనరేట్ అయితే అయిపోయి ఇలానే నేను వచ్చేసి అన్ని ఇమేజ్ అయితే జనరేట్ అయితే చేసుకుంటాను. వీడియోని కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్ అయితే వేస్తాను గైస్. ఫ్రెండ్స్ అన్ని ప్రాంప్ట్స్ కి నేను ఇమేజ్ అయితే జనరేట్ అయితే చేసుకున్నాను. నెక్స్ట్ నేను ఏం చేస్తున్నాను అంటే ఈ అన్ని ఇమేజ్ ఏవైతే ఉన్నాయో దీనిని నేను యానిమేట్ అయితే చేసుకుంటున్నాను. దానికోసం నేను ఏం చేస్తున్నాను అంటే ఇక్కడ మీకు యానిమేట్ అని కనపడుతుంది కదా, జస్ట్ దీని మీద క్లిక్ అయితే ఇస్తున్నాను. మీకు వచ్చేసి యానిమేట్ కావడం అయితే స్టార్ట్ అయితే అయిపోతుంది అనమాట. సో అన్ని ఇమేజెస్ ఏవైతే ఉన్నాయో అన్ని దానిలో యానిమేట్ అయితే చేసుకోండి. ఇలా క్లిక్ చేసినట్టయితే మీకు వచ్చేసి అన్ని యానిమేట్ కావడం అయితే స్టార్ట్ అయితే అవుతాయి. సో ఇలా మీరు అన్లిమిటెడ్గా మీరు ఎన్నైనా క్రియేట్ అయితే చేసుకోవచ్చు గైస్. ఇందులో మనకు వచ్చేసి ఎటువంటి లిమిట్ అయితే లేదు. అండ్ ఫ్రెండ్స్ చూస్తున్నారు ఇక్కడ మనకు వచ్చేసి అన్ని ఇమేజ్ అయితే వీడియో కిందకి అయితే కన్వర్ట్ అయితే అవుతున్నాయి అనమాట. సో మనకి ఏవైతే మనకు వీడియోస్ రెడీ అయితే అయిపోయినాయో దాన్ని ఇక్కడ నుంచి డౌన్లోడ్ అయితే చేసుకోవాలి. సో నేను వచ్చేసి అన్ని వీడియోస్ ఏవైతే జనరేట్ అయితే అయినాయో అన్ని వీడియోస్ నేను డౌన్లోడ్ అయితే చేసుకుంటాను. జస్ట్ దీని మీద క్లిక్ చేయగానే మనకు వచ్చేసి
వీడియో వచ్చేసి డౌన్లోడ్ అయితే అయిపోతుంది. సో ఇలానే అన్ని సీన్స్ని డౌన్లోడ్ అయితే చేసుకుంటాను. వీడియోని నేను కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్ అయితే చేస్తాను గైస్. అన్ని వీడియోస్ అయితే డౌన్లోడ్ అయితే చేసుకున్నాను. బెస్ట్ పార్ట్ ఏమంటే మనకి ఇందులో ఎటువంటి వాటర్ మార్క్ కూడా ఉండదు అనమాట. అండ్ వీడియోస్ కూడా మనకు వచ్చేసి మంచి హై క్వాలిటీలో అయితే మనమైతే క్రియేట్ అయితే చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ మన స్టెప్ వచ్చేసి దీనిని ఎడిటింగ్ అయితే చేయాలి. సో దానికోసం మీరు ఏదైనా ఒక ఎడిటింగ్ టూల్ అయితే యూజ్ అయితే చేయొచ్చు. ఒకవేళ మీరు వచ్చేసి ఇలాంటి వీడియోస్ మీరు మొబైల్లో క్రియేట్ చేయాలనుకుంటే మీరు లైక్ విఎన్ కానీ క్యాప్కట్ కానీ ఇలాంటివి ఏమైనా యూజ్ అయితే చేయొచ్చు. నేను వచ్చేసి పీసీలో చేస్తున్నాను కాబట్టి నేను వచ్చేసి ఫిల్మోర్ అయితే యూజ్ అయితే అయిపోతున్నాను. సో ఫిల్మోర్ అయితే ఓపెన్ అయితే చేసుకుందాం. ఫ్రెండ్స్ ఫిల్మోర్ అయితే ఓపెన్ అయితే చేసుకొని అన్ని మనం వచ్చేసి వీడియో ఫైల్స్ అండ్ అలాగే మన వాయిస్ ఓవర్ ఏదైతే ఉందో దాన్ని ఇంపోర్ట్ అయితే చేసుకున్నాను. ఫస్ట్ నేను ఏం చేస్తున్నాను అంటే వాయిస్ ఓవర్ ఏదైతే ఉందో దీన్ని నేను వచ్చేసి టైమ్ లైన్ మీదకి ఇలా డ్రాగ్ అండ్ డ్రాప్ అయితే చేసుకుంటున్నాను అనమాట. స్టార్టింగ్ లో మనకు వచ్చేసి కొంచెం ఎయిర్ గ్యాప్ ఉంది, దాన్ని అయితే రిమూవ్ అయితే చేశాను. సెకండ్లో ఆధునిక నాగరికతని శతాబ్దాల వెనక్కి నెట్టేసే శక్తి. సో దీన్ని నేను ఏం చేస్తున్నా అంటే ఒక్కొక్క సీన్ మనం ఏదైతే జనరేట్ చేసుకుంటున్నానో దాన్ని ఇలా డ్రాగ్ అండ్ డ్రాప్ అయితే వేసుకుంటున్నాను గైస్. అన్ని సీన్స్ని మొత్తం ఇలా డ్రాగ్ అండ్ డ్రాప్ అయితే వేసుకొని తర్వాత అడ్జస్ట్మెంట్స్ అయితే చేయాలి. అది ఎలా చేయాలో చూపిస్తాను. సో ఇక్కడైతే చూద్దాం. సెకండ్లో ఆధునిక నాగరికతని శతాబ్దాల వెనక్కి నెట్టేసే శక్తి మనుషుల చేతుల్లోకి ఎలా వచ్చింది? మీరు ఇప్పుడే వినబోయేది శాస్త్రం చీకటి వైపు తిప్పుకున్న రోజు. ఒక బాంబు కాంతిలా వెలిగింది. సో ఇక్కడ మనకు వచ్చేసి సీన్ అయితే సెట్ అయితే కాలేదు. నేను ఏం చేస్తున్నా అంటే బాంబు అన్నాడు కాబట్టి సో బాంబు వెళ్ళేది ఏదైనా ఒక సీన్ని ఇక్కడ యాడ్ అయితే చేసుకుంటున్నాను ఇలా. ఆ వెలుగులోంచి మానవ చరిత్రలో అతిపెద్ద చీకటి పుట్టింది. 1945 ఆగస్టు 6న ఉదయం హిరోషిమా. ప్రజలు తమ సాధారణ పనుల్లో నిమగ్నమై ఆకాశంలో పెరుగుతున్న ప్రమాదాన్ని ఒక్కరికీ కూడా తెలియలేదు. సో ఇక్కడ నేను వచ్చేసి సీన్ని మళ్ళీ చేంజ్ అయితే చేస్తున్నాను అనమాట. ఇక్కడ సీన్ని జనరేట్ చేసుకున్నాను కదా, దాన్ని ఇక్కడ యాడ్ అయితే చేస్తున్నాను. చూసారా, మనం ఇలానే వాయిస్ ఓవర్కి తగ్గట్టుగా అన్ని సీన్స్ని అయితే యాడ్ అయితే చేసుకోవాలి. సో మీకు ఫస్ట్లో ఒక వీడియో అయితే చూపించాను కదా, ఆ వీడియో నేను ఎలా చేశాను ఇప్పుడు మీకు అయితే చూపిస్తాను. ఆ ఫైల్ గైస్ ఇదే అనమాట. ఫైల్ అయితే ఇంపోర్ట్ అయితే చేసుకోండి. ఇక్కడ చూస్తున్నారా, ఇది వచ్చేసి వాయిస్ ఓవర్ అండ్ పైవన్నీ సీన్స్ అనమాట. కింద నేను వచ్చేసి ఒక బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా యాడ్ అయితే చేశాను. సో ఈ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్స్ ఇవన్నీ మీరు యాడ్ చేసి క్రియేట్ చేసినట్లయితే మీకు వచ్చేసి ఎటువంటి మానిటైజేషన్ ఇష్యూస్ అయితే రావు అనమాట. ఎందుకంటే మనం వచ్చేసి హ్యూమన్ టచ్లో ఎడిటింగ్ అయితే చూపిస్తున్నాం కాబట్టి మనకు వచ్చేసి హ్యాపీగా ఇలాంటి వీడియోస్ అయితే మానిటైజేషన్ ఫుల్గా అయితే అవుతాయి. అండ్ వీలైతే ఇంకా దీనిలో సీన్కి మధ్యలో మీరు ట్రాన్సాక్షన్స్ కూడా పెట్టచ్చు. లైక్ ఇలా ట్రాన్సాక్షన్స్ ఉంటాయి కదా, ఇలా ట్రాన్సాక్షన్స్ కూడా యాడ్ అయితే చేయొచ్చు. సో అప్పుడు మీకు వచ్చేసి ఇలా అయితే ఉంటుంది అవుట్పుట్. తప్పించుకోలేము. ఈ కథ నేటిదే కాదు, 1930 ట్రాన్సాక్షన్స్ పెట్టారు కదా, ఇలా ట్రాన్సాక్షన్స్ కూడా యాడ్ అయితే చేయండి. సో మీకు మానిటైజేషన్ అవుతుందా లేదా అని డౌట్ అయితే పడకండి, ఖచ్చితంగా మానిటైజేషన్ అయితే అవుతుంది. అండ్ అలాగే మనకు వాయిస్ ఓవర్ ఏదైతే ఉందో అది రియలిస్టిక్ అయితే ఉంది కాబట్టి సో అక్కడ కూడా మీరు టెన్షన్ పడాల్సిన అవసరం అయితే లేదు. అందులో మనకు వచ్చేసి ఎమోషన్స్ అండ్ హ్యూమన్ టచ్ కూడా కంపల్సరీ అయితే ఉంటుంది అనమాట వాయిస్ ఓవర్. ఫ్రెండ్స్ చూసారు కదా, ఐ హోప్ ఈ వీడియో అయితే మీకు అయితే నచ్చింది అనుకుంటున్నాను. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్. అండ్ అలాగే తప్పకుండా కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్. నెక్స్ట్ మీకు వచ్చేసి ఏ టాపిక్ మీద వీడియో కావాలనుకుంటున్నారు. అండ్ ఇంకా వీడియో గురించి మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే మీరు వచ్చేసి నా ఇన్స్టాగ్రామ్లో కూడా నన్ను కాంటాక్ట్ అయితే అవ్వచ్చు. ఇన్స్టాగ్రామ్ లింక్ కూడా కింద వచ్చేసి డిస్క్రిప్షన్లో అయితే ఉంటుంది. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కొత్త ఏ టూల్స్ అయితే కలుద్దాం ఫ్రెండ్స్. అంతవరకు జై హింద్.